భారతీయ సినీ చరిత్రలో ఒక గ్రామీణ జీవితాన్ని వెండితెరపై అత్యంత సహజంగా ఆవిష్కరించిన దర్శకుల్లో ఒకడు భారతీరాజా గారు. దాదాపు 5 దశాబ్దాల సినీ ప్రయాణంలో తమిళ సినిమాకు ఒక కొత్త దారిని చూపించినటువంటి మహానుభావుడు ఈరోజు మహానిష్క్రమణ చేయడం జరిగింది. సినిమా అంటే స్టూడియోలు, భారీ భారీ సెట్టింగ్‌లు, యానిమేషన్స్ జరుగుతున్న ఈ రోజుల్లో గ్రామాల గుండె చప్పుడు, పల్లె మనుషుల జీవితాలు, వారి ప్రేమలు, బాధలు అవి కూడా గొప్ప కథలే అని చెప్పి నిరూపించినటువంటి దర్శకుడు భారతీరాజా గారు. తమిళ సినీ పరిశ్రమలో ఇయక్కునర్ ఇమయంగా అంటే దర్శకుల శిఖరాగ్రంగా అభిమానులు పిలుచుకున్న ఆ మహానుభావుడు ఈరోజు మన మధ్య లేరు. కానీ ఆయన చూపించిన సినిమా బాట మన మధ్యలోనే ఉంది. అది ఎప్పటికీ జరిగిపోదు. 1977లో వచ్చినటువంటి 16 వయత్తినలే సినిమాతో భారతీరాజా గారు ఒక కొత్త యుగానికి నాంది పలికారు. గ్రామీణ నేపథ్యంలో సహజత్వానికి పెద్దపీట వేస్తూ అప్పటి వరకు ఎవరూ చూపించని కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆ ఒక్క సినిమాతోనే తమిళ సినిమా కథ చెప్పే విధానాన్ని మార్చేశారు భారతీరాజా గారు. రజనీకాంత్‌తో సహా ఎందరో నటీనటులకు అవకాశాలు ఇచ్చారు. కొత్త ముఖాలను వెండితెరకు పరిచయం చేశారు. చాలామంది హీరోలు, హీరోయిన్‌లు స్టార్‌లుగా ఎదగడంలో భారతీరాజా గారి పాత్ర ఎంతో గొప్పది. ఆయన కేవలం దర్శకుడు మాత్రమే కాదు, ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే ఒక గురువులాగా కూడా చాలామంది ఆయనని పూజిస్తూ ఉంటారు. ఆయన సినిమాల్లో కనిపించేది కేవలం కథ కాదు. నేల వాసన, మట్టి వాసన, పల్లె అందాలు, మనుషుల భావోద్వేగాలు. అందుకే ఆయన చిత్రాలు ఈరోజు కూడా ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయి ఉన్నాయి. జాతీయ అవార్డులు, పద్మశ్రీ వంటి ఎన్నో గౌరవాలు ఆయనను వరించాయి. కానీ ఆయనకు వచ్చిన అతి పెద్ద అవార్డు ఏంటంటే ప్రేక్షకుల యొక్క ప్రేమ. ప్రేక్షకుల్లో చిరస్థాయిగా ఆయన గురించి మాట్లాడుకునే ఆయనకిచ్చిన స్థానం. పెద్ద పెద్ద యానిమేషన్స్ వచ్చినప్పుడు కూడా చిన్న చిన్న పల్లెటూర్లలో గొప్ప కథలు ఉంటాయని నమ్మినటువంటి డైరెక్టర్ భారతీరాజా గారు. దర్శకుడు మాత్రమే కాదు, నటుడుగా కూడా తనదైన ముద్ర వేశారు. చివరి వరకు సినిమాని తన శ్వాసగా భావించారు. ఈరోజు భారతీయ సినిమా ఒక గొప్ప కథకుడిని కోల్పోయింది. తమిళ సినిమా ఒక మార్గదర్శకుడిని కోల్పోయింది. కానీ భారతీరాజా అనే పేరు, ఆయన సృష్టించిన పాత్రలు, ఆయన చూపించిన పల్లె ప్రపంచం ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటుంది. వెండి తెరపై గ్రామాల ఆత్మను ఆవిష్కరించిన మహాదర్శకుడికి నామాల మీడియా ఘన నివాళి.